బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు ఊరమాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర బ్రేక్ ఈవెన్ ను దాటేసి లాభాల బాటలోకి ఎంటర్ అవ్వగా 6వ రోజు నేషనల్ హాలిడే ఎలుపుతో కుమ్మేసిన ఈ సినిమా 7వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్టులోకి ఎంటర్ అయినా కూడా డీసెంట్ కలెక్షన్లతోనే పరుగును కొనసాగిస్తున్నప్పటికీ డ్రాప్స్ కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. ఓవరాల్ గా ఫస్ట్ వర్కింగ్ డే అయిన 4వ రోజుతో కంపేర్ చేస్తే ఆన్లైన్ టికెట్ సేల్స్ లో 30 to 35% రేంజ్ లో డ్రాప్స్ ను ఎక్కువగా సొంతం చేసుకున్న సినిమా ఆఫ్లైన్ లో కూడా టికెట్ సేల్స్ లో ఇదే రేంజ్ లో డ్రాప్స్ ఉంటే మొత్తం మీద 7వ రోజు తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 3.5 కోట్ల నుండి 3.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 4 కోట్ల మార్కును అందుకునే ఛాన్స్ కొద్ది వరకు ఉండగా హిందీలో ఈ రోజు డ్రాప్స్ ఉండగా అక్కడ 3.5 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.5 కోటికు అటు ఇటుగా గ్రాస్ ను సాధించే ఛాన్సెస్ ఉన్న ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని 7వ రోజు వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఓవరాల్ గా షేర్ లెక్క ఇంకాస్త పెరగవచ్చు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి మినిమం 8 కోట్ల నుండి ఆ పైన షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంటుంది. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి కలెక్షన్లతో 7వ రోజును పూర్తి చేసుకోగలుగుతుందో చూడాలి. మొత్తం మీద మొదటి వారానికి గాను సినిమా సాధించే ఏరేళ్ల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూసి మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.